ఈ పరీక్షా కేంద్రాల వద్ద క్లోజ్ రూమ్లు, వివాదాస్పద ఇంటర్ కేంద్రాలపై నిఘా, కలెక్టర్లతో సీఎస్ రామకృష్ణారెడ్డి సమీక్ష. ఈ రోజు నుంచే ఇంటర్మీడియట్ పరీక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారిగా 10వ తరగతి పరీక్షా కేంద్రాల్లో క్లాక్ రూమ్లను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులు తెచ్చుకున్న బ్యాగులను అక్కడ ఇచ్చి పరీక్ష తర్వాత తీసుకెళ్లొచ్చు. ఈ నెల 25వ తేదీ నుంచి ఇంటర్, మార్చి 14 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంగళవారం కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఎలాంటి అవకతవకలు జరగకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని చెప్పేసి అన్నారన్నమాట. గతంలో వివాదాస్పద పరీక్షా కేంద్రాలపై మరింత నిఘా పెట్టాలన్నారు. ఏ ఒక్క విద్యార్థి నేలపై కూర్చొని పరీక్ష రాయకూడదన్నారు. పోలీసు, రెవెన్యూ అధికారుల తదితర శాఖల అధికారుల సమన్వయంతో చేయాలన్నారు. విద్యాశాఖ అధికారులతో సిట్టింగ్ ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మాట్లాడుతూ చీఫ్ సూపరింటెండెంట్కి మాత్రమే ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉపయోగించుకునే సెల్ ఫోన్లు అనుమతిస్తున్నట్లయితే తెలిపారు. మొత్తంగా చూసుకున్నట్లయితే మార్చి 3 నుంచి ఇంటర్ ఇవాల్యుయేషన్ కూడా జరుగుతుందన్నమాట. అంటే ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం కూడా జరుగుతుంది. ఇక 2676 పరీక్షా కేంద్రాలు అయితే ఏర్పాటైతే చేయడం జరిగింది. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలకు ఈ కేంద్రాలు అయితే ఏర్పాటైతే చేశారు. అందులో 1582 ప్రభుత్వ, 1094 ప్రైవేట్ కళాశాలలు అయితే ఉన్నాయన్నమాట. మొత్తంగా 5 లక్షల మంది విద్యార్థులు అయితే రాస్తూ ఉన్నారు రెగ్యులర్గా. మరో 10,000 మంది తప్పిన వారు హాజరవుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,000 పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు పరీక్షలు అయితే రాయబోతున్నారు. అటు ఇంటర్మీడియట్, ఇటు పరీక్షలు 10th క్లాస్ రెండింటికి సంబంధించి కూడా ప్రత్యేకంగా క్లాక్ రూమ్లు అయితే ఏర్పాటు చేస్తున్నారన్నమాట. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.